Not taking of life and health insurance is injurious to both life and health. గాయస్ మీ మోహన్తో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గాయస్ ఈ రోజైతే మనం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ రోజు ఈ ఆలయం గురించి, ఈ దేవస్థానం గురించి కంప్లీట్ డీటెయిల్స్ హిస్టరీతో సహా మీ ముందుకు తేబోతున్నాను. పదండి, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. గాయస్ ఇది దేవస్థానం మెయిన్ ఎంట్రన్స్ ఆర్చీ అనమాట. ఈ ఆర్చీ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే గుడి వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ ఆర్చీకి లెఫ్ట్ సైడ్ గుంటూరు, రైట్ సైడ్ విజయవాడ ఫ్రెండ్స్. టైం 9 అయినా 7 అయినట్టే ఉంది క్లైమేట్. గాయస్ ఆ ఆర్చ్ నుంచి అలా ముందుకు వచ్చేసేస్తే ఇలా లెఫ్ట్ రైట్ 2 రోడ్లు కనిపిస్తున్నాయి కదా. మీరు కార్ మీద వస్తే లెఫ్ట్ కి వెళ్ళండి, బైక్ మీద వచ్చినా లెఫ్ట్ కి వెళ్ళండి. ఈ 2 రూట్లో ఎటు వెళ్ళినా గుడి అయితే వచ్చింది ఫ్రెండ్స్. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే దేవస్థానం వారి పార్కింగ్ అనమాట. ఇంక ఇది ఒకటే కాదు, గుడి లోపల, గుడి బయట, గుడి పక్కన చాలా పార్కింగ్లే ఉన్నాయి. ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. గాయస్ దేవస్థానం వారి చెప్పుల స్టాండ్ అనమాట, జతకు 5 రూపాయలు. గాయస్ ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే టీ, టిఫిన్, కొబ్బరికాయ, నిమ్మకాయ, అగరబత్తి, పూలు, పాలు, కర్పూరం, వత్తులు, విభూతి, గంధం, పసుపు, కుంకుమ, తోలపాకు, లంచ్, డిన్నర్, A to Z అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు. గాయస్ మీరు చూస్తున్నారు కదా వెనకమాల రూమ్స్, ఇవి అయితే దేవస్థానం తరపున రూమ్స్ అనమాట. ఎవరైనా దూరం నుంచి వచ్చినా కానీ ఇక్కడైతే రూమ్ బుక్ చేసుకొని ఇక్కడైతే ఉండొచ్చు ఫ్రెండ్స్. గాయస్ ఇక్కడ బావి కనిపిస్తుంది కదా, ఇది మామూలు బావి కాదనమాట, వెరీ పవర్ఫుల్ బావి. ఇంక ఈ బావి పేరు అయితే యజ్ఞాల బావి అనమాట. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిన తర్వాత చెప్తా ఫ్రెండ్స్. ఇంక ఈ బావిని అయితే భరద్వాజ మహర్షి గారు తవ్వించి భారతదేశంలో ఉన్న సమస్త నది జలాలను ఇందులో కలిపారంట ఫ్రెండ్స్. సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు కూడా ఈ ఆలయంలో తన మొక్కు పెట్టుకొని తీర్చుకున్నారంట ఫ్రెండ్స్. అలాగే శ్రీ కృష్ణదేవరాయలు గారు కూడా తన మొక్కుని ఈ ఆలయంలో తీర్చుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే ఈ దేవాలయానికి సింహద్వారం అన్నమాట. గాయస్ ఇక్కడ ఎక్కువ మంది భక్తులు పాల పొంగలి దేవుడికి నైవేద్యం కింద సమర్పిస్తారనమాట. ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే అద్దెకిస్తారనమాట. గ్యాస్ అదంతా అక్కడే వండుకొని దేవుడికి అయితే నైవేద్యం కింద సమర్పించవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా దేవస్థాన కళ్యాణ కట. మనం ఎప్పుడైనా దేవుడికి తలనీరాలు సమర్పిస్తామని మొక్కుకున్నా, పిల్లలకి చెవులు కొట్టేస్తామని మొక్కుకున్నా మనం ఇక్కడైతే చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడే అనమాట మనం చేయించేది. కేశ ఖండనశాల ఉంది కదా, ఇక్కడ ఆ పక్కనేమో చెవులు కుట్టించేది అనమాట. ఒక మనిషి నుంచి ఉన్నారు చూడండి అక్కడ అనమాట. గాయస్ మనకి ఇక్కడైతే శ్రీ రాహుకేతు పూజా మండపం కనిపిస్తుంది కదా, ఇక్కడైతే శ్రీ రాహుకేతు పూజలు చేస్తారనమాట. శ్రీకాళహస్తి తర్వాత అంతటి పేరు ఈ ఆలయానికే దక్కింది ఫ్రెండ్స్. ఎన్ని కాల సర్పదోషాలైనా కానీ పటాపంచలైపోతాయి ఇక్కడ పూజ చేయిస్తే. మాది పల్నాడు జిల్లా అచ్చిపేట మండలం అండి. అరౌండ్ ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. మాకు వేరే పంతులు గారు ఇక్కడ శ్రీకాళహస్తి తర్వాత ఇక్కడ ఫేమస్ అని చెప్పారు రాహుకేతు పూజకి. ఎందుకని చెప్పి ఇక్కడ చేర్చుకున్న మా కుటుంబ సమేతంగా వచ్చామండి. ఇక్కడ ఏమన్నా దోషాలు ఉన్నాయో ఉన్నా చక్కటి పరిష్కారం అండి. ఇంకోటి అనారోగ్య సమస్యలు అనేది ఉన్నా ఇక్కడ మంచిగా చేస్తారు పూజలు. బాగుంటుందండి ఇక్కడ, చాలా బాగుంది. గాయస్ మనకి ఇక్కడ రావి చెట్టు కనిపిస్తుంది కదా, దీని చుట్టూ 48 రోజులు 108 ప్రదక్షిణలు చేస్తే పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారంట ఫ్రెండ్స్. అలా పుట్టిన పిల్లల వివరాలు కూడా గుళ్ళో ఉంటాయంట ఫ్రెండ్స్. ఇప్పటికీ అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఈ ఆలయంలో స్వయంభూలుగా వెలిశారనమాట. గుంటూరు నుంచి 9 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 29 కిలోమీటర్ల అంత దూరంలో ఉంటది. వాహన పూజలు అయితే చాలా ప్రత్యేకంగా చేస్తారు ఈ ఆలయంలో. గాయస్ ఒకవేళ మీకు దేవస్థానం తరపున రూమ్స్ అయితే మీకు నచ్చకపోతే నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదైతే ప్రైవేట్ రూమ్స్ అనమాట. దీనిలో మీకైతే ఏసీ రూమ్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అబ్బా లోపలైతే అసలు మామూలుగా లేదు, ఫుల్ గ్రీనరీ, రూమ్స్ అయితే కేక. ఇక్కడ అమ్మవారు అయ్యవారు అష్టాదశ శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాల్లో ఒకళ్ళైన శ్రీశైల భ్రమరాంబిక మరియు మల్లికార్జున స్వామి అంటవతారాలు. గాయస్ ఇక్కడ శివలింగం, మరకత లింగం అనమాట. ఇంకే గుడి స్పెషాలిటీ ఏంటంటే ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు నిష్ట కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అయితే కలుగుతుంది. శ్రీ కృష్ణదేవరాయలు గారు కూడా అలానే కోరుకున్నారంట. అందుకే తన కుమారుడు జన్మించాడు. అందుకే ఆ పరమేశ్వరుడు పేరు సదాశివరాయలు అని పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇంక ఆలయంలో అయితే శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, అలాగే నాగేంద్ర స్వామి వారి పొట్టుంటాయి ఫ్రెండ్స్. ఎక్కువగా పిల్లలకి నాగ ప్రతిష్ఠ చేస్తుంటారు. శ్రీశైలాన్ని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఈ ఆలయం దర్శనం చేసుకున్నా సరిపోతుంది అంటారు. శ్రీశైలమే దర్శనం చేసుకుంటే ఇంకో జన్మలో తల్లి కడుపులో పడాల్సిన అవసరం లేదు. కాళభైరవ స్వామి నమస్కారం చేసుకోండి. ఇది ప్రసాదాలకి లైన్ అనమాట. ఇదైతే ప్రసాదాల కౌంటర్ అనమాట. లడ్డు 15 రూపాయలు, పులిహార 10 రూపాయలు, వడ 10 రూపాయలు. పులిహార అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. శివాలయం అయినప్పటికీ ఎప్పుడూ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే గోశాల అనమాట. ఇదేమో నవగ్రహ మండపం అనమాట.
గాయస్ ఇదైతే దేవస్థానం తరపున కళ్యాణ మండపం అనమాట. ఎవరైనా పెళ్లి అలాంటివి ఏమైనా అనుకుంటే ఇక్కడ ముందుగానే బుకింగ్ చేసుకొని ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు అనమాట. అసలు ఎంత బాగుంది చూస్తున్నారు, అసలు ఎక్సలెంట్ గా ఉంది. గాయస్ ఇదైతే హోమ మండపం అనమాట. ఇక్కడ నిత్యం రుద్ర హోమం, చండీ హోమం చేస్తూనే ఉంటారు. మన జాతకంలో దోషాలు ఉన్నా కానీ ఇక్కడ హోమం చేయించుకోవచ్చు. మన కళ్యాణ మండపానికి, అభిషేకానికి, రాహుకేతు పూజకి, హోమానికి మొత్తం ఈ కౌంటర్ దగ్గరే అనమాట టికెట్లు. ఈ ఆలయం ముందు ఇస్కాన్ టెంపుల్ ఉండిద్ది, అది కూడా ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. అలాగే రామాలయం కూడా ఉంది, అది కూడా ఒక్కసారి చూడండి. ఇంకా ఆలయ చరిత్రకు వచ్చేస్తే సిద్ధయోగి తపస్సు చేసి ఆ పరమేశ్వరుని ఇక్కడే ఉండి భక్తులని బ్రోవని కోరగా ఆ పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభూగా వెలిశారనమాట. ఆ తరువాత భరద్వాజ మహర్షి గారు ఇక్కడ ఒక యజ్ఞం నిర్వహించారనమాట. అంతలో అక్కడికి ఒక కాకొచ్చి యజ్ఞవాహుతుని తినటం ప్రారంభించింది. అప్పుడు భరద్వాజ మహర్షి గారికి చాలా అంటే చాలా కోపం వచ్చింది అనమాట. అంతలో ఆ కాకి, నేను కాకాసురుణ్ణు బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి దేవతలకిచ్చే ఆవిరి పదాన్ని తినే వరం పొందాను, మీరు నిర్విఘ్నంగా పూజ చేసుకోండి అని చెప్పిందనమాట. అప్పుడు ఆ కాకి సమస్త నది జలాలతో మల్లేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి ఆ నీళ్లు నా మీద చల్లండి, అప్పుడు నా శాప విమోచనం అవుతుంది అని చెప్పింది అనమాట. అలానే ఆ నీళ్లు ఆ కాకి మీద జల్లగా అది నల్లని రూపం నుంచి తెల్లగా మారిపోయిందనమాట. ఆ తర్వాత ఆ కాకి మానస సరోవరానికి ఎగిరి వెళ్తుండగా దారిలో చెంగల్పట్టు వద్ద పక్షి తీర్థం దగ్గర ఆగి బలి సమర్పించి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈ గుడిని దర్శించుకుందనమాట. భరద్వాజ మహర్షి గారు మొదట మల్లె పువ్వులతో స్వామివారిని అర్చించారు కాబట్టి ఇక్కడ పరమేశ్వరునికి మల్లేశ్వరుడు అని పేరు వచ్చిందనమాట. ఇంకా యజ్ఞం ముగిశాక భరద్వాజ మహర్షి గారు ఆ యజ్ఞ ద్రవ్యాలని తీసుకొని ఆ బావిలో వేశారనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా యజ్ఞాల బావి అని, అందుకనే దానికి యజ్ఞాల బావి అని పేరు వచ్చిందనమాట. ఆ తర్వాత కాలంలో శ్రీ కృష్ణదేవరాయలు తన మంత్రి చిట్టరుసుకి ధనమిచ్చి ఆలయం పునర్నిర్మించమని చెప్పారనమాట. మనస్సులో ఏమనుకున్నారంటే, నాకు కుమారుడు జన్మిస్తే స్వామివారి పేరు పెట్టుకుంటాను అనుకున్నారనమాట. అలానే జరిగింది. స్వామివారి పేరు పెట్టడమే సదాశివరాయలని కూడా జరిగిందనమాట. అలానే 1911లో కొల్లిపర వెంకటరత్నం గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించి పునరుద్ధరించి అలాగే పునఃప్రతిష్ఠ చేశారన్నమాట. నమస్తే అండి. పెదకాకానికి శివాలయంకి వచ్చే భక్తులకి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఎక్కడి నుంచి రాష్ట్ర నలుమూల నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని రకాలైన వ్యాపారాలు ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల భక్తులకి క్యాటరింగ్, భోజనము అన్ని సదుపాయాలు కూడా ఇక్కడే దొరుకుతాయండి. అందరూ ఆహ్వానితులే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో పుణ్యక్షేత్రంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.